హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి। ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డు। ఈ నువ్వుల లడ్డుని బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। అలాగే ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి మనకు పాకం రానవసరం లేదండి। పాకం రాకుండానే లోపల నువ్వులు క్రిస్పీగా అసలు లడ్డు గట్టి పడకుండా మనకు 2 వేళ్లతోటి విరిచేంత మెత్తగా నెల రోజులైనా పాడవకుండా నిల్వ చేసుకునే ఈ నువ్వుల లడ్డుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ లోకి ముందుగా 2 కప్పుల నువ్వుల్ని తీసుకోవాలి। ఇవి చిటపటలాడే వరకు బాగా కలుపుతూ వేయనివ్వాలి। ఇప్పుడు ఈ నువ్వులు ఇలా వేగిపోగానే వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి। ఇవి చల్లారే లోపల మనం పాకం రెడీ చేసుకుందాం। ఇప్పుడు ఒక ప్యాన్ లోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వుల్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లాన్ని వేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి। మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వాలి। మనకు బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుందండి, పాకం ఏం రానవసరం లేదు। ఇలా బెల్లం కరిగిపోగానే మంటను లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇందులోకి 2-3 ఇలైచీలను ఇలా చితక్కొట్టి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వుల్ని ఇందులోకి వేసేసుకోవాలి। ఇలా నువ్వులన్నీ వేసేసుకున్న తర్వాత మనకు నువ్వులు బెల్లం పాకంతో బాగా కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి। మనం ఇలా కలుపుతూ ఉండగానే ఈ మిశ్రమం అంతా గట్టిపడుతుంది। ఇలా గట్టిపడడం స్టార్ట్ అవ్వగానే ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్ లోకి ఈ నువ్వుల మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఇలా అంతా ప్లేట్ లోకి వేసేసుకున్న తర్వాత గిన్నెలోకి కొద్దిగా వాటర్ని తీసుకొని చేతులకు అప్లై చేసుకొని ఈ మిశ్రమం అంతా వేడిగా ఉన్నప్పుడే మనకు ఏ సైజులో లడ్డు చుట్టుకోవాలనుకుంటామో అంత క్వాంటిటీలో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి। ఈ నువ్వుల లడ్డు మన హెల్త్ కి చాలా మంచిదండి। ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఇలా రోజుకొక లడ్డు తీసుకుంటే సరిపోతుంది। మనం ఏ విధంగా చేయాలో కొలత తెలిస్తే చాలు ఎవరైనా ఈ నువ్వుల లడ్డుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి। బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా పక్క కొలతలతో ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి।